ఉచిత సలహాలు ఇచ్చారంటండి. సాయం చేయాలనుకున్న వారితో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉంటుంది. అవేమీ పట్టించుకోకుండా భారత్ భద్రతపై దృష్టి పెట్టామంటున్నారు విదేశాంగ మంత్రి జయశంకర్ గారు. ఈ ఆపరేషన్ సింధూర్ ముగిసి చాలా రోజులు అయితేనే ఇంకా దాని గురించి ఇంక నడుస్తూనే ఉంది కథ. ఈ నెలలో సీఎం కప్ 2వ ఎడిషన్ స్టార్ట్ అంటండి. 2025 పోస్టర్ ఆవిష్కరించారంట ముఖ్యమంత్రి గారు. మరి ఈ కప్ ఎవరు ఆడతారో, ఈ కప్పు వచ్చిన డబ్బులు ఏం చేస్తారో తెలియదు ఎవరికి. మన పండుగలు మన ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఆ కోవలోనే కైట్ అండ్ స్వీట్ పండుగ పరేడ్ గ్రౌండ్స్లో సంక్రాంతి సందర్భంగా గ్రాండ్గా నిర్వహించబోతున్నారంట. కైట్ ఫెస్టివల్ ఉండబోతుందంటండి పరేడ్ గ్రౌండ్స్లో. వీధి కుక్కల బెడదపై సుప్రీం కీలక ఆదేశాలు. చికిత్స కంటే నివారణే ఉత్తమని వ్యాఖ్య. కుక్క కరిచే మూడు మనం గుర్తించలేమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు అంట. దక్షిణ రేంజ్ అదనపు సిపిగా తఫ్సీర్ ఇక్బాల్, ఉత్తర రేంజ్ జాయింట్ సిపిగా శ్వేత, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సిపిగా విజయ్ కుమార్ ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్. వీళ్ళని బదిలీ చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. తెలంగాణలో ఫిబ్రవరిలో ఎలక్షన్స్ నిర్వహించాల్సి వస్తుంది. అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. 100% ఫిబ్రవరిలోనే ఉంటుంది. కేసీఆర్ తన సొంతానికి అప్పులు చేయలేదు, తెలంగాణ అభివృద్ధి కోసమే చేశాడు. సీఎం రేవంత్ ఏదో లోకంలోనో ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు. ఈయన ఖమ్మం వెళ్ళాడు. ఈయన ఖమ్మం వెళ్తే దాదాపు 30 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే కాంగ్రెస్లో చేరారంట. ఈయన వెళ్ళిన సందర్భంగా ఈయన పార్టీలో నుంచి వేరే పార్టీలోకి జంపు కొట్టారు. తెలుగు జాతి ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లున్నాయి. మిగులు జిల్లాలపై రాజకీయాలు తగవని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. బనకచర్ల గురించి మాట్లాడండి. మరి అయ్యో చూడండి పాపం, ఎడబాటును భరించలేక విషాదాన్ని మిగిల్చిన ప్రేమ జంట జీవితం. ఉరేసుకొని ప్రేమికురాలు బలవన్మరణం, అది తట్టుకోలేక ప్రియుడు కూడా ఆత్మహత్య అంటండి. అయ్యయ్య, ఇంకా ఏ కాలంలో ఉన్నాం మనం? ఆసక్తి రేకిస్తున్న తమిళ రాజకీయాలు, రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులు. అన్నాడీఎంకే కూటమిలోకి పీఎంకే. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం. ఈ సంవత్సరం మనకి 3 ఎన్నికలు ఉన్నట్టున్నాయి. అస్సాం ఒకటి, బీహార్ ఒకటి, బీహార్ అయినా కాదు, అస్సాం ఒకటి, తమిళనాడు ఒకటి, ఇంకోటి కేరళ అనుకోండి, బెంగాల్ 3 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి ఈ సంవత్సరం మనకి. ఐబొమ్మ రవికి పలు దేశాల్లో పౌరసత్వం ఉందంట. 5 కేసుల్లో బెయిల్ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు. బెయిల్ ఇస్తే దేశం దాటిపోయి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి వ్యాఖ్యానించారు కోర్టు వాళ్ళు. ఇక ఐడిపిఎల్ భూముల కబ్జాపై చర్యలు ఎక్కడ? కళ్ళు చెదిరే కథనం పార్ట్ 2. ముమ్మాటికి మెయిన్ల్యాండ్ నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడింది. ఈ వ్యవహారంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైతం కేసు నమోదైంది. ముఖ్యమంత్రి గారు ఈ వ్యవహారంపై లుక్కేయండి. ఈ అక్రమంపై విచారణ సంస్థల చేత విచారణ జరిపించండి. మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ గురించి, A మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ గురించి మనం మెయిన్ హోమ్ల్యాండ్ కంపెనీ గురించి మనం రాశాం కదా. సో దాని గురించి పార్ట్ 2 అనమాట. అది కూడా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం.